తెలుసురా నీ గురించి. నాకు తెలుసు. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పనిరా. కోచ్ కాదు సార్, ప్లేయర్. ప్లే? కరెక్టే విన్నారు సార్. నేను మళ్ళీ ఆడాలి, ఇండియన్ టీంకి ఆడాలి. అర్జున్ చూడు, రోజు చేస్తూ బతకలేకపోతున్నాను సార్. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. లాస్ట్ 3 రోజుల్లో 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజుల్లో అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. నీకు ఆడాలని ఇక్కడున్నా ఫిజికల్గా కంపీట్ చేయలేవు అర్జున్. నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతానని నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని, సారాని, ఫ్రెండ్స్ని, అందరినీ. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసా సార్? పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తూ నా కొడుకుని అక్కడ చూసినప్పుడు, అక్కడ ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. ముంబైలో రంజీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 days తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. And the doctors told that he has a heart disease called arrhythmia. నాకు ఇప్పుడే తెలిసింది మా నాన్నకి విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలుసని. ఇన్ఫ్యాక్ట్ when he was 26, మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా అదే. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రికెట్ ఆడడం మానేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే డాక్టర్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అర్జున్, క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు వచ్చాను. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు.
ఇప్పుడు కూడా మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్.